నా కళ్యాణ్ ఒక 20 days బ్యాక్ చెప్పారు ఈ సినిమా గురించి. నేనైతే ఎందుకు నీకు అని జనరల్గా నాకున్న హ్యాబిట్, ఎందుకన్నా హ్యాపీగా ఉన్నా ప్రశాంతంగా అంటే, లేదు మంచి సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది, మంచి ఎంకరేజ్మెంట్ ఉంది, నువ్వు డెఫినెట్గా ట్రైలర్స్ చూస్తావు, మంచి సక్సెస్ అవుతున్నారు. తర్వాత నేను ఆ సినిమా గురించి ఎంక్వైరీ చేశాను. సరే కళ్యాణ్ ప్రతి సినిమా తీసే ప్రతి నిర్మాతకి తన సినిమా చాలా బాగుంటుంది, ఆ ఉద్దేశంలో తన క్యారీడ్ అవుట్లో అవుతున్నాడు, ఒక మంచి మనిషి, అనవసరంగా సఫర్ అవ్వకూడదు అనే ఒక కాషస్లో చెప్పాను. తర్వాత ఎంక్వైరీ చేసినాక అది రియల్ హిట్ అనేది తెలిసింది. నాకు ఒక భయం కూడా ఉంది, లింగా రిలీజ్ ఉంది, ఆ టైంలో ఎందుకు వేస్తున్నావు అని కూడా అన్నా. అంటే దాని గురించి వరీ లేదమ్మా అని ఒక 15 days బ్యాకే చెప్పాడు. కానీ నాకు న్యూమరాలజికల్గా నెంబర్ 19 and 23 ఆర్ ద బెస్ట్ డేట్స్. అన్ని డేట్స్లో కల్లా కూడా 19, 23 అనేది రెండు కూడా చాలా పవర్ఫుల్ డేట్స్. ఆ డేట్లో అనుకోకుండా ఆ సినిమా రిలీజ్ అవ్వటం కూడా ఈ సినిమా సక్సెస్కి అది రెండో మెట్టుగా భావిస్తున్నా. సినిమాలో పొటెన్షియల్ ఉండాలి. చంద్రముఖి వచ్చింది, రీసెంట్గా రకరకాల మూవీస్ వచ్చాయి. అంటే ఈ చంద్రకళలో ఇంతకుముందు అమ్మోర్ అని ఒక సినిమా చూశాను నేను, ఇది చూసా రాత్రి నేను. అంటే మేము బైర్లో అందరూ కాంపిటీషన్కి వెళ్ళాం కళ్యాణ్ గారి దగ్గరికి, చంద్రకళ అక్కడ పెద్ద హిట్ అయిందంట అని. అంటే మాకు ఆశ ఏంటంటే బైర్గా యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఒక సినిమా హిట్ అయిన సినిమాని కొంటేనే మాకు ఇక్కడ హిట్ అవుతుంది అనే దాంట్లో ఒక్కొక్క ఏరియా నుంచి. ఎందుకంటే నేను బాలాజీ ల్యాబ్లో ఉన్నాను, కళ్యాణ్ గారు బయటికి వెళ్ళిపోతే ఒక్కొక్క ఏరియాని 10 మంది రామ్దాస్ ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ గోదావరి నాకు కావాలి అని ప్రతి వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు వాళ్ళు. మాకు ఉన్న ఈ రిలేషన్లో వైజాగ్, నేను పూర్వీ పిక్చర్ రాజు గారు ఎట్టి పరిస్థితుల్లో అన్న మాకే కావాలి సినిమా అన్నాం. అలాగే ఎన్ఆర్కే అడిగాను, ఇంకొక ఆయన అడిగారు. అంటే ఒక సినిమా క్రేజీ ఏంటంటే ఒక హిట్ అయిన ఫిలింని కళ్యాణ్ గారు లక్కీలీ సీకే ఎంటర్టైన్మెంట్ మీద ఆయన తేటం, దానికోసం మాకు పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. బట్ చేసిన తర్వాత సినిమా పలానా తమిళ సినిమా ఇది అన్నారు. అయితే నేను చంద్రముఖి చూశాను రీసెంట్గా, అనేకమైనటువంటి ఈ అర్రర్ మూవీలు. బేసికల్గా అంటే అర్రర్ మూవీలో ఈ బ్లడ్ అని రకరకాల ఒక కాన్సెప్ట్ ఎప్పుడు క్యారీ అవుతూ ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే అర్రర్తో పాటు ఒక గ్లామర్న హీరోయిన్ అనుష్క చేయటం ఎట్లా ఉందంటే, అది అమ్మోర్లో అమ్మాయి హీరోయిన్ సౌందర్య, యాక్చువల్గా సౌందర్యనే ఎలాగైతే చేస్తుందో అమ్మాయి అంత బాగా చేసింది. కానీ ఈ అకేషన్లో రావడానికి కారణం ఏంటంటే, ఈ సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానరు, ఆ పదం ముందు నా ద్వారానే నేనే సజెస్ట్ చేశాను కళ్యాణ్ గారికి. అది అనుకోని పరిస్థితుల్లో కళ్యాణ్ అనే సైట్లో మా మదరు చనిపోయినప్పుడు పెద్ద కర్మ చేసినప్పుడు అనే ఇలా పెడితే బాగుంటుంది, ఇక్కడ చేస్తాం. ఆ సి కన్వెన్షను, సీకే ఎంటర్టైన్మెంటు ఇదంతా మా గ్రూప్ అనమాట. ఇలా కంటిన్యూగా మా గ్రూప్లో సీకే కన్స్ట్రక్షన్స్, ఇది ఫిలిం ప్రాజెక్ట్స్ సంబంధించిన డివిజను. దీనికి సంబంధించినవన్నీ సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీద, శుభశ్వేత ఫిల్మ్స్ పేరు మీద కంటిన్యూ అవుతుంది. కళ్యాణ్ సార్ నాకు ఒక లాటరీ టికెట్ ఇచ్చారు, అది అనుకోకుండా జాక్పాట్ తగిలిందండి. సో అట్లాగే ఈ శాటిలైట్ నేను కొన్నాను అని తెలియగానే 2 సంవత్సరాల నుంచి ఏ ఛానల్ వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు సినిమాల గురించి. ఒక డబ్బింగ్ సినిమా నేను కొన్నానని తెలియగానే మొత్తం అన్ని ఛానల్స్, అంటే పేర్లు కాకుండా అన్ని ఛానల్స్ వాళ్ళు నాకు ఫోన్లు చేయడం జరిగింది. అందరూ మాకు కావాలని చెప్పి అడగడం జరిగిందండి. పెద్ద ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ సినిమా డబ్బింగ్ అయినా సరే కొనాలి, లేకపోతే రీమేక్ అయినా చేయాలని ఈ సినిమా గురించి ట్రై చేశానని లాస్ట్ మీటింగ్లో చెప్పారు. అది ఆయనకి రాకుండా కళ్యాణ్ గారి చేతికి రావడంతోనే ఆయనకి విజయం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క సినిమా యొక్క విజయం రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది. కూడా పచ్చదనం, ఆ పొలాలు, ఆ సాంగ్ చూస్తే నాకు చాలా ఆనందం పడ్డా. ఇది 100% సక్సెస్ అవుతుందని నాకు ఇది ఒకటి. ప్లస్ ఏంటంటే కళ్యాణ్ గారు మంచి మనిషి, ఆయన మంచితనమే ఈ సినిమా సక్సెస్కు ఒక పునాది అని నా ఆలోచన. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2014 అంటే 2000 అనేది కామన్ అనుకోండి,
14 అంటే 1, 4, 5 పంచ ప్రాణాలు. ఈ మధ్యకాలంలో ఒకే ఒక్క రోజులో అన్ని ఏరియాలు బిజినెస్ అయిన ఏకైక సినిమా చంద్రకళ. అసలు బయ్యర్లు పోటీ, ఆఫీస్ అంతా ఫుల్ బయ్యర్లతో నిండిపోయింది, హౌస్ఫుల్ అయిపోయింది. బయట బోర్డు పెట్టినా కూడా ఇంకా ఏదైనా ట్రై చేస్తూ మాకు ఇంకేమైనా కొన్న వాళ్ళ దగ్గర ప్రాఫిట్ ఇచ్చి మేము తీసుకుంటాం అని చాలా కాంపిటీషన్తో జరిగింది. అసలు ఈ రైట్స్ కూడా కళ్యాణ్ గారితో పాటు చాలామంది ట్రై చేశారు. నేను నిర్మాత అయిన 1982 నుంచి 2014 ఫస్ట్ టైం ఐ ఫీల్ వెరీ హ్యాపీ చంద్రకళ అనే సినిమాతో. చందమామ అనే సినిమాతో చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాను. అనుకోకుండా దీనికి కూడా అదే ఛాతో స్టార్ట్ అయినటువంటి చంద్రకళ, దాంట్లో చాలా పెద్ద పేరు, దీంట్లో చాలా పెద్ద డబ్బు. ఈజ్ ఏ సెన్సేషనల్ ఫిల్మ్ అయింది. సినిమా కొనుక్కునేటప్పుడు దీనికి పోటీ పడ్డాం చాలామందిని, కాంపిటీషన్. అసలు సినిమా మనకు వస్తుందో రాదో, సరే ఒక ప్రైజ్లో రాకపోతే పోయినలే, మళ్ళీ మనం ఎలా సినిమాలు తీసుకుంటున్నాం కదా ఎందుకులే, అయినా మళ్ళీ దీన్ని ఎలాగైనా చెయ్యాలి. సీకే ఎంటర్టైన్మెంట్స్ అనేది పెడుతున్నాం. శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ అనేది 3 సార్లు 3 ప్రాబ్లమ్లు జరిగినాయి. అసలు ఈ బ్యానర్ సంగతి ఏంటో తెలుసుకుందాం. అసలు బ్యానర్కి స్టామినా ఉందా లేకపోతే మనకి పవర్ పోయిందా తెలుసుకుందాం అనే దాంట్లో ప్రయత్నం జరిగిందే ఈ చంద్రకళ సినిమా. కళ్యాణ్ బాబాయ్ పెద్ద ప్రొడ్యూసరు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు. బట్ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా మాట్లాడతారు, చిన్నవాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారు. ఇందాక ఆయన చెప్తున్నారు నాకు ఈ సినిమాలో ఇంత మిగిలింది అని, చాలా సంతోషంగా ప్రొడ్యూసర్ చెప్తే వినటానికి ఎంత బాగుంటుందో అంత హ్యాపీగా చెప్పాడు కళ్యాణ్ బాబాయ్. కళ్యాణ్ బాబాయ్ మంచి ప్రొడ్యూసరు, చందమామ అట్లా చాలా సినిమాలు తీశారు. ఈ సినిమా వాళ్ళ పిల్లలు శ్వేత, వరుణ్ తేజ పేరు మీద ఈ బ్యానర్ పెట్టి సినిమా తీస్తున్నారు. చంద్రకళ, అరుంధతి, అమ్మోరు, చంద్రముఖి అంత పెద్ద హిట్ అవ్వాలి, మా బాబాయ్ హ్యాపీగా ఉండాలి, ఇంకా చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కొన్న బయ్యర్స్ అందరు కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నాకు మా అశోక్ గారు ఇందాక గుర్తు చేశారు, చాలా ఆనందం వేసింది. థ్యాంక్స్ సార్. నా ఫస్ట్ సినిమా ప్రతిధ్వని రిలీజ్ అవ్వకుండానే ఆయన నా సినిమా నువ్వు నెక్స్ట్ సినిమా అది హిట్ అవుద్దో ఏమవుద్దో తెలియదు చేయాలని చెప్పారు. బట్ ఆయనకి 2వ సినిమా చేయాల్సింది, అప్పుడు ఏదో చిన్న ఆబ్లిగేషన్ వచ్చి 3వ సినిమా చేయాల్సి వచ్చింది. మంచి ప్రొడ్యూసరు.